ఓం శ్రీ శివాయ గురువే నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం అశ్వమేధ పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షణ ధారావాహిక 380వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీ దీకుని చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా, నేనటి వరకు మనం ఉదంకుడు ఈయన గౌతమ మహర్షి యొక్క శిష్యుడు గురువుగారి యొక్క ఆజ్ఞ మేరకు గురుపత్ని అహల్య కోరిన మీదట సౌదాసుడైనటువంటి రాజుగారి భార్య దమయంతి యొక్క కర్ణ కుండలములను తీసుకుని వచ్చే నిమిత్తంగా బయలుదేరాడు ఉదంకుడు. సరే వెళ్ళాడు, అడిగాడు. ఆవిడ ఏదైనా గుర్తు తీసుకుని రావయ్యా నా భర్త దగ్గర నుంచి అని చెప్పగా, ఆ విధంగానే నేను చెప్పినటువంటి సంకేత పరిభాష ఆవిడికి విన్నవించాడు. ఆ సౌదాసిన భార్య మదయంతి కుండలాలు ఇచ్చి వీటి కోసమై దేవగంధర్వ నాగులు తరచూ తిరుగుతూ ఉన్నారయ్యా, వీటిని ధరించినటువంటి వారికి ఆకలి దెబ్బకలు ఉండవు, అగ్ని విష వ్యాధి భూత భేతాళ పీడలుండవు, జాగ్రత్త సుమా, బహు జాగ్రత్తగా కాపాడుకొని తీసుకొని వెళ్ళి ఇవ్వమని ఆ కుండలాలను ఇచ్చింది. సరే వాటిని కొని రాజును చేరి ఆ మాటల మర్మం అడిగాడు. అయ్యా, మీరు నాకు సంకేత భాషలో చెప్పారు కదా, దాని యొక్క వివరణ ఏంటి? ఏం చెప్పాడు ఆయన? ఇది ఈ విధంగానే క్షేమమని నిశ్చయించలేం, దీన్ని వదిలితే వేరే గతి కూడా లేదు కదా, ఈ మాటలే గుర్తు అన్నాడు. ఆ కుండలాలు ఇవ్వటానికి ఈ మాట గుర్తు, సంకేత భాష. దాని అర్థం ఏంటి అంటే, వాటిని కొని రాజును చేరి ఆ మాటల అర్థం అడిగితే, అయ్యా, నే బ్రాహ్మణులను పూజిస్తాను అని చెప్తా ఉన్నాడు సౌదాసుడు. నేను బ్రాహ్మణులను పూజిస్తా. ఓ పొరపాటు జరిగింది అయ్యా, ఆ పొరపాటు వలన బ్రాహ్మణ శాపం కారణంగా ఎలా అయ్యాను నేను, కాబట్టి నరమాంసభక్షకుడయ్యాడు. కుండలాలు ఇచ్చి నీ వలన నాకు జరిగినటువంటి కీడు తొలగించవచ్చని అభిప్రాయంగా, మహాతపస్సంపన్నుడివి నీవు, ఈ కుండలాలు ఇస్తే నీ అనుగ్రహం చేత నాకు ఈ కీడు పోతుంది కదా అనేటువంటి అభిప్రాయంతో ఆ మాటలు చెప్పమన్నాను అన్నాడు ఆ సౌదాసుని రాజు. అయ్యా, భృగువంశ శ్రేష్ఠ, చూడండి, మహాఘటికులు వీళ్ళంతా భృగువంశం, అందులో శ్రేష్ఠుడు ఋషివర, నీ సన్నిధానం చే నాకు శాంతి తెలివి కలిగాయ్యా. ఆ ఎరుక వలన ఏమి చేయాలో అనగా ఇప్పటి నా కర్తవ్యం ఏమిటో తెలియగా కుండలాలు దానం చేయటం మాత్రమే అనే జ్ఞానం పుట్టుకొని వచ్చిందయ్యా. సౌదాసుడు చెప్తా ఉన్నాడు, నేను దర్శించిన తర్వాత మహనీయుల దర్శనం యొక్క ఫలం ఇలా ఉంటుంది. ఓహో, ఈ మహానుభావుని దర్శించాను, ఈయనకి ఈ కుండలాలు ఇస్తే నాకు ఈ శాపం పోతుందేమో అనేటువంటిది నా అభిప్రాయం అని ఆయన చెప్పాడు. అంత ఉదంకుడు అంటాడు, సల్లాప మాత్రముననే స్నేహసిద్ధి, 7 అడుగులు కలిసి నడిస్తే స్నేహం అంటారు. అప్పట్లో ఓ చిన్న మాట, ఒక మంచి మాట అని జ్ఞానవంతుల యొక్క వచనం, కుహనాలౌక్యులది కాదండి, జ్ఞానవంతుల వచనం. నే మరల వచ్చేదగాక అన్నాడు. ఆ సౌదాసుడి మనస్సు కరిగిపోయింది. ఎందుకు? సౌదాసుడు నరమాంస భక్షకుడు, వస్తే తినేయాలి, ఒళ్ళంతా రక్తంతో ఉన్నాడు, దర్శించాడు, ఈ మాటలు మాట్లాడాడు, ఇవన్నీ చెప్పాడు, ఆ కుండలాలు తీసుకున్నాడు, మళ్ళీ వచ్చాడు, వివరం అడిగాడు, ఆయన చెప్పాడు, అయినా వస్తానంటున్నాడు. ఇది సత్యనిష్ట. చంపడినట్టిన కడకు సంయమి వల్లభ ఒత్తురయ్యా. ఏమయ్యా, ఎవడన్నా వస్తాడా? నీ పెంపును నిక్కమొందెలిసెన్ ప్రీతుండనైతే మదార్తిని తపస్సంపదం చేసి పాపుమని సమ్మతిన్ బల్కిన వేణులందు పేరింపులయం ప్రసన్నత పహింపగా చిత్తముదం కుడిట్టనన్. అయ్యా, ఎవడన్నా చంపేవాడి దగ్గరికి మళ్ళీ ఎత్తుక్కుంటూ వస్తారా? నీ తపస్సంపదల కారణంగా నా దుఃఖాన్ని పాపవయ్యా అని వేడుకున్నాడో సౌదాసుడు. అంత ఉదంకుడు అంటాడండి, నీ మంచి మనస్సు వలన ఈ కీడు తొలగిపోతుందయ్యా. అంతే. మా గురుదేవులు గౌతమ మహర్షి నిన్ను చల్లగా ఉండమన్నారు, నేను చల్లగా
ఉండమన్నారు కాబోలు. కాబట్టి నీ పూర్వపు ఔన్నత్యాన్ని పొందవయ్యా అని దీవించాడు. అతని అంగముల నిమిరి వేట్టుకొని బయలుదేరాడు ఉదంకుడు. ఇక్కడ నేటి నుతి ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తాను. స్వీయ రచన అండి. విఘ్నాయాస సంతప్తములని కార్యదీక్ష సాధకుని ధర్మరక్ష విఘ్నమై అవిఘ్నమై సాధకుని ధర్మరక్ష విఘ్నమై గురుభక్తి మహిమల్ చాట శిష్యుడే గురుడవు కురియు భగ్నంబులనార్పు కల్పవృష్టి కురియు భగ్నంబులనార్పు కల్పవృష్టి భారతమన జ్ఞానాగ్ని శిఖలు భారతమన జ్ఞానాగ్ని శిఖలట విఘ్ననాదంబిది విఘ్ననాదంబిది అవిఘ్ననాదం జ్ఞానాగ్ని శిఖలట అవిఘ్ననాదంబిది సర్వతో ముఖజయంబునిచ్చు శ్రవణ ఫలము. అందుకు వినమంటున్నానండి నేను. సరే, దారిలో ఆ ఉదంకుడు బయలుదేరాడు, వస్తూ ఉన్నాడు. దారిలో ఓ చెట్టు కనిపించింది, పండ్లతో నిండేటువంటి బిల్వవృక్షం. దాన్ని గాంచి క్షుధార్తి కుండలైనటువంటి లేడి తోలును, చాలా ఆరోగ్యకరమైనటువంటి ఫలం బిల్వ ఫలం, మారేడు ఫలం అంటారు. మేము బహుగా తిన్నామండి మా బాల్యంలో. కోనవరం మాది. ఆ గోదావరి శబరి నది ఒడ్డంతా కూడా ఈ వృక్షముల మయం. పేనుబెత్తాలు, ఇవి త్రాచుపాములు అన్నీ ఉన్నాయి. ఎవరిని ఏమనేవి కావు. ఆ పళ్ళు పండి రాలే, గోదావరిలో కొట్టుకుంటూ వచ్చాయి. స్నానం చేస్తూ మేము ఈదుకుంటూ వెళ్ళి ఆ పళ్ళు తెచ్చుకొని తినేవాళ్ళం. దారిలో పండ్లతో ఉన్నటువంటి బిల్వవృక్షాన్ని కాంచి క్షుధార్తి అయి కుండలములు ఉన్నటువంటి లేడు తోలును ఆ చెట్టుకు తగిలించాడండి. తగ్గించి దానిని ఎక్కి పండ్లను కోయసాగే. పాపం ఆ బిల్వవృక్షం పళ్ళు కోసుకుంటా ఉన్నాడు. గాలికి చెట్టు యోగి ఆ కుండలాలు ఉన్నటువంటి తోలు తిత్తి నేలపడగా ఓ నాగుబాం దాన్ని గ్రహించి పారిపోయిందండి. అన్నన్నా ఉదంకుడు చెట్టు దిక్కిందగదు దూకి అయ్యో అయ్యో అంటూ వెంబడించగా ఆ నాగు పుట్టలో దూరింది. అంత ఉదంకుడు కర్రతో పుట్టను తవ్వసాగాడు. కర్రతో పుట్టను. బ్రాహ్మణ రూపంలో ఇంద్రుడు వచ్చాడు. ఆ నాగం పాతాళం చేరిందయ్యా, ఇక్కడకు 1000 యామడ దూరంలో ఉంటుంది ఆ పాతాళం, ఆ నాగు ఐరావతుని కుమారుడయ్యా అని చెప్పాడు. అయినా సరే కార్యం సాధించిందే, నేను మరలను అన్నాడు. ఆ సారాంశమే మీకు నేను నుతిలో ఇచ్చాను. అప్పుడు ఇంద్రుడు ఆ కర్రకు వజ్రాయుధం శక్తిని అనుగ్రహించాడు. భూమి దారి చేసింది, తగులుతూ ఉంది, పొడుస్తూ ఉన్నాడు, భూమి దారి చేసింది. నాగలోకం చేరుకున్నాడండి ఉదంకుడు. అది నాగలోకం ఎలా ఉందండి? నానావిధ రత్న రోచితంబునై 10 యోజన ఆయతంబును 5 యోజన విస్తారమును కలిగి ఉన్నటువంటిది ఆ నాగలోకం. అట ఓ హయరాజము, ఒక తెల్లడి గుర్రం, దాని ముఖంబు అరుణవర్ణంబై, అరుణవర్ణంలో దాని ముఖం ఉందట ఉండి సితదేహమును, నసిత దేహమును, సీతారాం నన్ను మన్నించాలి, నల్లని దేహం కలిగినటువంటి ఆ హయం, అంటే దేహం అంతా నలుపు రంగు, ముఖం మాత్రం అరుణవర్ణం, ఆ విధంగా ఉంది. సీతాబాలంబు, తెల్లటి తోక ఉదంకుని గాంచింది. ఆ హయము ఈ ఉదంకుణ్ణి చూసి ఈ విధంగా చెప్తుందట. అతతమైన నాదగు నపానమునోదు, ఆతతమైన నాదగు నపానమునోదుము ఒకంతయున్ జుగుప్సాతుర వృత్తి నీదు హృదయంబున బొన్పకు లోకవంద్యుడా,
గౌతమనాశ్రమంబున అఖండిత భక్తిని ఉపాసి చేసి నన్ ప్రేతుని చేసినాడవు వరిష్ఠ తపోధన అట్లు కావునన్. హే తపోధన, వరిష్టమనగా గొప్ప తపస్సంపన్నుడా, నా యొక్క గుదస్థానమును ఊదుమా. తోక దగ్గర నా గుదస్థానంలో గట్టిగా ఊదవయ్యా, తప్పుగా అనుకోకు. కుండలాలు ఉన్నాయి, ఆ కుండలాలను సంపాదించు. ఊది నువ్వు ఏ కుండలాల కోసం వచ్చావో ఆ కుండలమును సంపాదించుకోవచ్చు. నేను అగ్నిని, నీ గురువునయ్యా నేను అన్నది ఆ హయరాజం. అలాగే నమస్కరించి ఆచరించాడు ఉదంకుడు. ఆ యొక్క హయరాజం యొక్క అపాన క్షేత్రంలో ఊదాడు గట్టిగా. ఏమైందండి? ఘోటకోత్తమ రోమ కూపంబులందెల్ల నొక్కట ఘనధూమముద్గమించి కవిసి పాతాళలోకంబంతయున్గప్పి వాసుకి ప్రభుతి నివాస భూములు పరుద్ద భావంబునందే ఐరావతావాసంబు హాహారవంబుతోడ నాకులంబయ్యే అట్లతి దారుణంబైన పెను భోగనంతయు భీతి నొంది యమ్మునేంద్రుకడకు నహివరుల్ రయమున వచ్చి భక్తి నచ్చలిచ్చి వినతులై తదీయ కార్యమడిగయరంగి వేతచ్చి కుండలంబులిచిరధిపా. చూడండి ఏం జరిగిందో. ఎప్పుడైతే ఈయన ఆ హైరాజం యొక్క గుదములో గట్టిగా ఊదాడో ఆ రోమాలలో ఘనధూమం ఉద్భవించిందండి. పాతాళాన్ని దట్టంగా ఆ పొగ అలుముకొనగా వాసుకి మొదలైనటువంటి నాగరాజులు పీడావస్థల పాలై కలతల పాలయ్యాయి. ఐరావంతుని యొక్క గృహం ఆక్రమించింది ఆ పొగ. వెంటనే కుండలాలు తిరిగి ఉదంకునికి ఇచ్చారు. భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి నమస్కరించి, అగ్నికి నమస్కరించి కుండలాలు తెచ్చి గురుపత్నికి సమర్పించాడు ఉదంకుడు. తాను అనుభవించినటువంటి ఘటనలను కూడా విన్నవించాడు. నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను, తిరుపతి వెంకట కవులు అనుకుంటా. ఈ ఘట్టాన్ని పాతాళైకనికేతనాంతరమున పర్వన్ తదస్వాకిల శ్రోతో మార్గ వినిర్గతోగ్రహదానార్చుల్ పన్నగ వ్రాతముల్ భీతిల్లే భుజగాదినాధుమనమున్ భేదిల్లే కల్పాంత సంజాత ప్రోద్ధత బడబానల శిఖా శంక అధికాతంకమై. అనుకోకుండా నాకు గుర్తొచ్చింది ఈ పద్యం. ఎప్పుడో 8వ తరగతిలో చదివిన గుర్తు ఇక్కడ ఉటంకించడం నా అదృష్టం. వైశంపాయనుడు ఉదంకోపాఖ్యానం జనమేజయునికి చెప్పాడు. ఇదంతా కూడా అంతా విన్నాడు జనమేజయుడు. ఆపై శ్రీకృష్ణుడు ఏం చేశాడయ్యా అని అడిగాడు జనమేజయుడు. ఎవరిని? వైశంపాయనుల వారిని. ఆయన వివరిస్తున్నాడు ఈ విధంగా. శ్రీకృష్ణుడు ద్వారకాపురం చేరగా రైవతక పర్వత జాతర సాగుతుందయ్యా. ఆ ద్వారకలో అందరూ కృష్ణుడిగాంచి ఉప్పొంగిపోయారు. అందరినీ సమాదరించాడు ఆ శ్రీకృష్ణుడు. అంత వసుదేవుడు భారత యుద్ధమును గూర్చి ఏం జరిగిందో పూర్ణంగా చెప్పమన్నాడు. అది చాలా పెద్ద కథ, 380 రోజులుగా చెప్తా ఉన్నాను కనుక ఇంకా ఉంది. ఆయన మొత్తం చెప్పమంటున్నాడు కనుక ముఖ్య ఘట్టాలు చెప్తాను వినమన్నాడు కృష్ణుడు. కౌరవ సేన 11 అక్షోహిణీలు. భీష్ముడు ఆ కౌరవ సేనకు
అధిపతి, సేనాధిపతి. ఇటు పాండవుల యొక్క సేన 7 అక్షౌహిణులు. వీళ్ళకి సేనాధిపతి ఎవరు? అర్జునుడు తోడురాగా, ధృష్టద్యుమ్నుడు. అర్జునుడు తోడురాగా 10వ నాడు శిఖండి భీష్ముడిని పడగొట్టగా ఉత్తరాయణం వరకు అంపశయ్యపై భీష్ముల వారు ఉన్నారు. ఆయనది స్వచ్ఛంద మరణం, ఆ వరప్రసాది కదా. మార్గశిర మాస సమాప్తి తదుపరి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. కాబట్టి హుతాగ్నిభవుడైనటువంటి ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుణ్ణి నా ఉపాయం వలన అర్జునుని సహాయంతో సంహరించాడు. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏతత్ సర్వం శ్రీ సీతారామచంద్రచరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకట రామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని విన మనవి. రామా ఛానల్ యూట్యూబ్లో వినండి. దయతో మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేయమని ప్రార్థన. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు. మమ్మల్ని ఆశీర్వదించండి. సీతారాం.